నటుడు మోహన్ బాబు తన పెద్ద కుమారుడు విష్ణుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మధ్య కాలంలో మంచు కుటుంబంలో చోటు చేసుకున్న అనివార్య సంఘటనల రీత్యా ఈ భేటీ చర్చకు దారి తీసింది. అలాగే వచ్చే నెలలో కన్నప్ప విడుదల ఉంది. సీఎం ని మోహన్ బాబు విష్ణు కలవడం వెనుక అంతర్యం ఏంటి? ఇలాంటి టైంలో ఎందుకు కలిశారు? 500కు పైగా చిత్రాల్లో నటించిన మోహన్ బాబు నిర్మాతగా కూడా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. ఆయన రాజకీయాలు కూడా రాణించారు. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా ఉన్న మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి. చిన్న కుమారుడు మనోజ్ తండ్రితో ఫైట్ చేస్తున్నాడు. మంచు విష్ణు మోహన్ బాబు ఒకవైపు, మనోజ్ మరొక వైపు చేరి గొడవలు పడుతున్నారు. సాధారణంగా ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, మనస్పర్ధలు తలెత్తుతాయి. పబ్లిక్ ఇమేజ్ ఉన్న సెలబ్రిటీలు ఈ ఫ్యామిలీ గొడవలు బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. 4 గోడల మధ్య సెటిల్ చేసుకుంటారు. మంచు ఫ్యామిలీ వివాదాలు మాత్రం రచ్చకెక్కాయి. ఒకరిపై మరొకరు భౌతిక దాడులు చేసుకునే స్థాయికి వారు దిగజారారు. మోహన్ బాబు తనపై దాడి చేయించాడని మనోజ్ ఆరోపణలు చేయగా, మనోజ్ నుండి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించాడు. జల్పల్లి ఫామ్ హౌస్ వేదికగా జరిగిన గొడవలు మీడియాలో హైలైట్ అయ్యాయి. మోహన్ బాబు లైసెన్సీ రివాల్వర్ తో హల్చల్ చేశాడు. ఈ క్రమంలో ఆయన ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేయడం వివాదమైంది. కేసు పెట్టడంతో మోహన్ బాబు అరెస్ట్ నుండి త్రుటిలో తప్పుకున్నారు. కొన్ని రోజులు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడని వార్తలు వచ్చాయి. ఇప్పటికీ మనోజ్తో వివాదాలు కొనసాగుతున్నాయి. మెజిస్ట్రేట్ ఎదుటే తండ్రి కొడుకు తిట్టుకున్నారట. మరోవైపు మంచు విష్ణు నటించిన కన్నప్ప విడుదలకు సిద్ధమవుతుంది. ఏప్రిల్ 25న కన్నప్ప థియేటర్స్ లోకి రానుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్ గెస్ట్ రోల్లో చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కాగా మోహన్ బాబు, విష్ణు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన్ను గౌరవించుకున్నారు. ఇన్ని వివాదాల నడుమ సీఎం రేవంత్ రెడ్డిని మోహన్ బాబు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది కన్నప్ప మూవీకి తెలంగాణ ప్రభుత్వం నుండి సహకారం పొందేందుకు అని పలువురు భావిస్తున్నారు. టాలీవుడ్ పట్ల రేవంత్ రెడ్డికి సదాభిప్రాయం లేదు. అల్లు అర్జున్ ఉదాంతమే ఇందుకు నిదర్శనం. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆయన్ని దుయ్యబడ్డారు. అసలు టికెట్స్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అయితే మెత్తబడ్డ రేవంత్ రెడ్డి ఇటీవల విడుదలైన సినిమాలకు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చారు. కన్నప్పకు కూడా ఇలాంటి అనుకూలతల విషయంలో ఆయన సహకారం కోసం మోహన్ బాబు, విష్ణు కలిసి ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.